హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ రెసిపీస్తో మీకు తీసుకొచ్చేసాను. వచ్చేయండి చూసేద్దాం. సో మార్నింగ్ హాట్ వాటర్ విత్ జీరాతో స్టార్ట్ చేశాను అనమాట డేని. సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ని కుక్ చేసుకుంటున్నా. సో కర్రీ వచ్చి టొమాటో ఎగ్ రైస్ అనమాట. సో వాటి ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎగ్, టొమాటో, క్యాప్సికమ్, సాల్ట్, చిల్లీ పౌడర్, చాట్ మసాలా. అండ్ సింపుల్గా ఎగ్ని జస్ట్ ఫ్రై చేసుకొని కొంచెం సైడ్కి తీసుకొని అదే ప్యాన్లో సమ్ ఆయిల్ వేసి, జీరా వేసి అండ్ కొంచెం కుక్ అయిన తర్వాత టొమాటో మిక్స్ చేయాలి. సో టొమాటో కొంచెం కుక్ అయిన తర్వాత అండ్ చిల్లీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో అవి రెండు మంచిగా మిక్స్ అయ్యి కుక్ అయిన తర్వాత అండ్ పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై వచ్చి దీనిలో యాడ్ చేయాలి. సో అండ్ ఫైనల్గా రైస్తో మిక్స్ చేసుకుంటే ఓవరాల్ మంచిగా లంచ్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది చాలా సింపుల్ అనమాట. సింపుల్గా బాక్సెస్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, లంచ్ బాక్స్కి. సో అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. రాగి ఏంటంటే ఈజీ ఫర్ డైజెషన్ అండ్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది రాగిలో. సో అందుకని చెప్పి రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నా మార్నింగ్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు లంచ్ మిడిల్ నేను ఒక జ్యూస్ తీసుకుంటా. సో బీట్రూట్, ఆమ్లా, లెమన్, కుకుంబర్, క్యారెట్, పుదీనా. సో మంచిగా ఇది హెయిర్కి, స్కిన్కి మంచిగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను వీటితో జ్యూస్ తీసుకుంటా అనమాట. సో ఈ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే సో హెల్ప్ విత్ విజన్ అనమాట, ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ని అండ్ రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అండ్ బూస్ట్ ఎనర్జీ అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ సపోర్ట్స్ ఇన్ డైజెషన్ అండ్ డీటాక్సిన్ ఫ్రమ్ ద బాడీ. సో ఇలా లేడీస్కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ జ్యూస్ వల్ల సో డైలీ 1 గ్లాస్ నేను తీసుకుంటాను. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మిడిల్ ఈ గ్యాప్లో నేను 1 గ్లాస్ ఈ జ్యూస్ తీసుకుంటాను అనమాట. సో చాలా అండ్ సో నేను ఏమేమి మిక్స్ చేస్తానంటే ఈ జ్యూస్లో ఎండ్లో అండ్ కరివేపాకు పౌడర్ అండ్ మునగాకు పౌడర్. సో ఇవి కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. సో నేను పల్ప్తోనే తీసుకుంటాను, నేనేం స్ట్రెయిన్ చేయను. అండ్ ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకుంటా కొంచెం స్వీట్నెస్ కోసం. సో చాలా హెల్ప్ చేస్తుంది లేడీస్కి, చాలా బాగుంటుంది ఈ జ్యూస్, చాలా సో నేను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా, రాగి జావ చేస్తున్నా అనమాట, లైట్ ఫుడ్. సో మంచిగా ఉంటుంది నైట్ టైం అని చెప్పి. సో ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, కాకపోతే నేను ఏంటంటే ఇంట్లో ఉన్న అవైలబుల్ ఉన్న ఫ్రూట్ తీసుకొని దాని పల్ప్ని రాగి జావతో మిక్స్ చేసుకొని తాగుతాను అనమాట. చాలా బాగుంటుంది అండ్ హెవీ ఉంటుంది స్టమక్ అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది, చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో నేను 1 గ్లాస్లో ఏంటంటే పప్పాయ ప్యూరీ మిక్స్ చేసిన అండ్ అనదర్ గ్లాస్లో క్యారెట్ పల్ప్ యూస్ చేసిన అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. వన్స్ ఒకసారి ట్రై చేయండి. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.